అన్న నమస్తే అండి, మీ పేరు? మా పేరు ఆనంద బాబు. ఏం చేస్తుంటారు అన్న? నేను సామాన్యంగా పని చేస్తామంట. అది ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన బాగానే ఉంది, అది ఎదురులేదు. 150 సీట్లు గ్యారెంటీ. 150 సీట్ల గ్యారెంటీ, దాని వచ్చలేదు. అంటే కాన్ఫిడెంట్ అంటే పథకాలు ఉన్నాయి. అంతకుముందు చేసింది ప్రజల్లోకి ఏమి ఇచ్చారు పథకాలు, ఆ డబ్బులంతా ఏమైపోయినాయి అవి చెప్పరా? అవి మాట్లాడి చెప్పాలిగా. ఆ పథకాలు ఏమైనా ఈ రోజు పెన్షన్ వస్తుందంటే ముసలికి పొద్దున్న ఇంటికి వస్తున్నాయి. అట్లాగే ఎడ్యుకేషన్ లోన్ పిల్లలకి, చిన్నపిల్లలకి అమ్మఒడి పథకాలు ఎన్ని వస్తాయి ఇస్తున్నాడు. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఆ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ అయినా ఇచ్చిందా? ఇవ్వలేదు. ఈ పథకాల వల్ల అప్పులు చేస్తున్నారంట. అప్పులు ఎవరు చేయట్లేదు, అప్పులు ఏమి లేదు. అంత మొదలు అవి ఎవరి సొమ్ము? నీ మీద నా మీద గ్యాసులు బియ్యం అన్ని పెంచి వేస్తున్నారు. ఎవరు సొమ్ము అది? మాట్లాడావు, కరెక్ట్గానే మాట్లాడావు. 18 సంవత్సరాల 40 సంవత్సరాల వాళ్ళకి, ఆడవాళ్ళకి వేస్తున్నారు. ఎవరమ్మో ముంగుడు సొమ్ము అని వేస్తున్నారు. నేను ఇక్కడే గ్యాస్ బండ్లు రేట్లు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు. అవి మాట్లాడుతున్నా వాడికి ఎందుకు ఇవ్వాలి? నీ దగ్గర రూపాయలు 60 రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళు వేస్తున్నారు. ఎవరు? నువ్వు ఇస్తావున్నావా? అంటే పన్నులు పెంచి పథకాలు ఇస్తున్నారు. అది నువ్వు ఇప్పుడు 10 రూపాయలు వస్తుందండి, ఆయన దగ్గర 9 రూపాయలు తీసుకుని, నా దగ్గర 9 రూపాయలు తీసుకుని వాళ్ళకి ఇస్తామేంటి? కాలి బండికి నాకు కాలి బండి ఒక్కసారి ఇచ్చాడు 15,000 కట్టించుకున్నాడు. 10,000 రూపాయలు లోన్ ఇచ్చాడు లాక్డౌన్. తర్వాత ఇవ్వాలిగా మళ్ళీ. ఇసుక లేదు, ఇసుకుంటే ఎంతమంది బాగుపడతారు? మీ వ్యాపారం ఎలా ఉంది అసలు? ఈరోజు అసలు నా బండే లేదు, కాలి బండి. ఎంత వ్యాపారం ఉండేది నాకు? రోజుకి వచ్చి 500 600 సంపాదించుకునేవాళ్ళు. ఇసుక లేదు, ఎంతమంది పోతున్నారు. ఇసుకుంటే టాపీ వాళ్ళు, టిఫిన్ వాళ్ళు అందరూ బతుకుతారుగా. ఇసుక ఎందుకు ఆపేశారంటారు మరి? అదే ఆయన అడగాలి. ఎలా ఉన్నాయి ఇసుక రేట్లు? ఎలా ఉన్నాయి అసలు? ఎద్దుల బండి 3,000 రూపాయలు. ఎద్దుల బండి 3,000 రూపాయలు. ఓకే. గతంలో ఎలా ఉండే ఇసుక రేట్లు? అంతకుముందు 1,500కి లారీ వచ్చేది, 1,500 3,000కి లారీ వచ్చేది. ఎంతమంది ఎన్ని పొడవులు కొన్నారు అక్కడ, వాళ్ళు పట్టుకొట్టిన ఆ ఇసుక ఉన్నట్టు టాపీ వాళ్ళు. ప్రతి ఒక్కరికి వ్యాపారం ఉంటుందిగా. ఎలా అనిపిస్తుంది అసలు ఈ పరిపాలన? చెత్త పరిపాలన. రెండో అవకాశం అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి గెలిపింది ఒకసారి చూడమన్నాడు, గెలిపి ఇచ్చాము. ఏం చేశాడు? 40 సంవత్సరాల వాళ్ళకి ఎందుకు వేయాలి వాళ్ళకి? అవి ఎవరి సొమ్ము? గ్యాస్ బండ్లు రేట్లు గీట్లు. ముందు రేటు పెరిగితే తాగారంట. ఎవరు తాగారు? 150 రూపాయల ముందు వచ్చి రేటు పెరిగితే తాగరా? లాక్డౌన్ ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, ఆపేశాడు. మద్రాసు నుండి తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. 450 మంగళసూత్రాలు కూడా తాగడ పెట్టి తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. ఎవరు మానుతాడన్నా? అలవాటు ఉన్న పేను. ఇప్పుడు నువ్వు ఉన్నావు, అన్నం తినకుండా నువ్వు చేస్తావా? అది మా వీక్నెస్. నాణ్యమైన మద్యం దొరుకుతుందా ఈరోజు? చెత్త తుప్పు వాసన. ఏం చేస్తాం? దొరక తాగుతామే. చెత్త కంపు కొట్టేస్తుంది. ఒకసారి చూపిస్తుందా? రేటు పెరిగిపోయితే తాగరంట. ఎవరు తాగారు? కష్టపడుతున్నాం. 500 600 తెచ్చుకున్నాం, ఒళ్ళు గుళ్ళు అవుతుంది, ఒక 90 వేసుకుంటాం. ముందు రేటు పెరిగితే అంటే తాగరంట. ఎవరు తాగకుండా? అది కరెక్టేనా? 40 సంవత్సరాల వాళ్ళకి ఎందుకు ఇలా ఆడపిల్లలకి? ఎవరు సొమ్ము అని వేస్తున్నాడు? అందరి దగ్గర తీసుకున్నా, నీ దగ్గర నా దగ్గర అందరి దగ్గర తీసుకుని వేస్తున్నాడుగా. ఒక్క సంవత్సరం ఇచ్చాడు లాక్డౌన్ టైంలో 10,000 11,000 రూపాయలు వసూలు చేశాడు. మళ్ళీ ఇవ్వాలిగా, లోన్ తీరిపాక ఇవ్వాలిగా. సంక్షేమ కార్యక్రమాలు ఏమి రావట్లేదు అసలు? ఏమి లేవన్నా, ఏమి లేవు. 5 రూపాయలు భోజనాలు ఉండేవి, 5 తీసేశారు. ఇప్పుడు లేని వాళ్ళు ఉంటాడు, 5 రూపాయలు పెట్టి తింటాడు. అడుక్కునే వాళ్ళు ఉన్నారు, 5 రూపాయలు పెట్టి భోజనం చేస్తాడు. అవి ఎందుకు తీశాడు? 2 నెలల్లోనే ఎలక్షన్ ఉంది. ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు. పక్కనే చెప్తున్నాగా, పక్కనే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు అవుతాడు. ఆయన గెలవాల్సిన ఆవశ్యకత ఏముంది రాష్ట్రానికి అసలు? అన్నా, వాళ్ళు రూపాయి తినకుండా చేయరు, చేసినా కొంచెం మంచి పనులు చేస్తాడు. 5 రూపాయలు భోజనం మా పేదవాళ్ళకి. అది ఎవరు వచ్చినా మనకేమన్నా మండపం కట్టరు, పేదవాళ్ళకి ఆదుకుంటారు. 5 రూపాయలు భోజనం అంటే ఎంతమంది బాగుపడతారు? ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర 5 రూపాయలు ఉంటాయి, ఆకలేస్తుంది, ఒక్కడ 5 ఉంటాయి, తినాలిగా. ఎందుకు తీశాడు? ఇవి
చెప్పండి, మీరు చెప్పండి ఎందుకు తీసాడు అవి? అంటే మరి వైఎస్ఆర్ క్యాంటీన్లను పెడతారన్నారు కదా, మరి అసలు ఎక్కడ పెట్టలేదంటే రాష్ట్రంలో? ఎక్కడ పెట్టలేదండి. మీరు మా అంత తిరుగుతారు కదా, మీకు తెలుసా? మరి చంద్రబాబు గెలిస్తే ఆటో కిరాలు ఎలా ఉన్నాయి? గ్యాస్ ఎంత ఉంది? అడుగు, గ్యాస్ ఎంత ఉంది? చెప్పండి ఏంటంటే పరిస్థితి ఏంటంటే నేను చెప్పండి. మరి టీడీపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారన్నారు. చేస్తాడో చేయడు, చేస్తే పేదలకి బాగుంటుంది. ఏం చేశాడు ఈయన వచ్చి? ఒకసారి గెలిపిండి అన్నారు. నేను పక్కా టీడీపీ అయినా సరే కాంగ్రెస్ జెండా పెట్టుకుని తిరిగా. వాళ్ళ నాన్న మీద అభిమానంతో, వాళ్ళ నాన్న నాకు చిన్న ఆరోగ్యశ్రీ పెట్టి మా ఆవిడకి ఆపరేషన్ చేయించాడు ఫ్రీగా. వాళ్ళ అభిమానంతో నేను జెండా పట్టుకుని తిరిగా. ఇప్పుడు మరేంటి తండ్రి పాలనకి కొడుకు పాలనకి తేడా ఏం గమనించారు? తేడా ఉంది. ఉన్న వాళ్ళని బాగు చేస్తున్నాడు కానీ లేని వాళ్ళని బాగు చేయట్లే. ఆయన నోట్లో మట్టి ఉంది, నా నోట్లో అన్న ఉంది. ఆయన అందరికీ ఆరోగ్యశ్రీ పెట్టాడు, దానికి మెచ్చుకోవచ్చు. రాజశేఖర రెడ్డి ఆయన మెచ్చుకోవచ్చు. అది మరి ఆయనలాగా పరిపాలన తీసుకొస్తారని కదా ఈయనకి ఓటు వేశారు. మరి ఏంటి ఏం చేశాడన్న? ఇప్పుడు 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, 10,000 ఇచ్చాడు లాక్డౌన్ టైంలో. చాలా ఇబ్బంది పడ్డాం. విజయవాడ వెళ్ళాతనికి నడుచుకుంటూ వెళ్ళాం మార్కెట్కి. ఇలా నెత్తి మీద పెట్టుకుని తీసుకొచ్చుకున్నాం. నెత్తి మీద పెట్టుకుని తెచ్చాం. 10,000 ఇచ్చాడు, 15,000 వసూలు చేశాడు. మళ్ళీ ఇవ్వాలిగా, మేము బతకాలిగా. 5 రూపాయలకి భోజనం పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఈయన పెట్టాడా? పెద్ద పెద్ద ఆఫీసులు కట్టుకుంటున్నాడు. అది ఏంటి బాబాయ్ అసలు మీ నియోజకవర్గం ఏంటి అన్న? ఎవరు వచ్చినా మనకి లేదు, కానీ కొంచెం చంద్రబాబు నాయుడు వచ్చాడనుకో పేదవాళ్ళు బాగుపడతారు. ఏది 5 రూపాయల భోజనాలు అవి ఉన్నాయి, పథకాలు ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఎవరు వచ్చినా మనల్ని బాగు చేసేది ఏం లేదు. ఇప్పుడు 40 సంవత్సరాల వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఎవరిది సొమ్మని ఎంతున్నాడు? ఇలాంటి వాళ్ళకి ఇచ్చారు, ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు. ఇళ్ల స్థలాలు మా పక్క ఇక్కడ ఒకడు వాళ్ళు లీడర్లకి, పార్టీ లీడర్లకి ఇళ్ళ స్థలాలు ఉన్నాయి కానీ ఉడుగులు ఉండ వాళ్ళకి 25,000 30,000 అమ్ము దింగుతున్నారు. పక్క పోలీసులు పట్టుకోవట్లే, ఒకటి పట్టుకోవట్లా. మందు రేట్లు పెంచారు, కోటా బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఇవన్నీ ఏంటి? ఫోన్ ఛార్జీ, వెయిటింగ్ ఛార్జీ. తెలంగాణ ఇప్పుడు ఆర్థిక బాధలో ఉండి పెట్రోల్ పెంచాడు. ఆర్థిక బాధలు తగ్గినాయి కదా, పెట్రోల్ రేటు తగ్గియాలి కానీ ఏ తగ్గించాడు? డీజిల్ రేటు పెట్రోల్ తగ్గియాలి కదా. ముందర అంటే పెరిగింది, కరోనా వచ్చింది, ఇబ్బంది అయింది. అన్ని దేశాలు కూడా తగ్గిమని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో పెట్రోల్ కూడా ఎంత? 1 రూపాయి తీసుకుంటాడు. 100 రూపాయలు కొట్టి 99 రూపాయలు తీసుకుంటాడు. ఇక్కడ ఎంత? 90 రూపాయలు. 100 రూపాయలు కొట్టి 90 రూపాయలు, 10 రూపాయలు ముందు తాగరంట.